హాయ్, వెల్కమ్ టు మధుర తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ ఏరియాల్లో ఎగ్జిబిషన్స్ ఏమన్నా వచ్చాయా? మాకు దగ్గరలో ఒకటి అండర్ వాటర్ టన్నెల్ అని ఒకటి ఎగ్జిబిషన్ పెట్టారండి. మేము ఇది ఊరికి వెళ్ళక ముందు వెళ్ళాము. ఎగ్జిబిషన్స్ ఈ మధ్య చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయ్యాయండి. ఎంట్రీ ఫీజే ఓన్లీ 200. ఈ అండర్ వాటర్ టన్నెల్ ఫిషెస్ అక్వేరియంస్ లాగా పెట్టారండి. కానీ లోపలికి వచ్చి చూసిన తర్వాత వర్త్ అనిపించింది. వాళ్ళు ఈ ఫిషెస్ అక్వేరియంకి వాటికి మెయింటెనెన్స్కి అవుతుందండి. వాటికి ఏసీ కూడా ఉండాలి. మరి ఆ మాత్రం ఛార్జ్ చేయాలండి, లేదంటే ఈరోజు రేపట్లో ఏమొస్తున్నాయి. ఇంకా ఈ ఫిషెస్ చూస్తుంటే అబ్బాబాబా ఎంత బాగున్నాయండి. అన్నీ డిజైనర్ ఫిషెస్ లాగా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్. మనమైతే డిజైన్ డ్రెస్సులు వేసుకుంటాం, కానీ వాటికి ఓన్గానే డిజైనర్గా వచ్చేసాయి. మరి వెరైటీ డిజైనర్ డ్రెస్సులు వేసుకోవాల్సిన అవసరం లేదు. సో పెద్దగా ఖర్చు అవసరం ఉండదు అనుకోండి వాటికి. ఇంకేముంది, అండర్ వాటర్ టన్నల్ నిజంగానే చాలా బాగుందండి. ఫిషెస్ చిన్నవి ఉన్నాయి, మరి పెద్దవి కూడా ఉన్నాయి. కానీ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే డౌట్ వచ్చిందండి. ఈ ఫిషెస్ ఇన్ కేస్ అన్నీ బయట వదిలితే మన వాళ్ళు 2 నిమిషాల్లో స్వాహా చేసేస్తారు కదా. అవి బయటకు వచ్చేసాయి అనుకోండి, అవేమో కూరలో, మరి పులుసులో, ఫ్రైలో ఏదో ఒకటి అయిపోతాయి, అంతే కదా. ఇక్కడ ఇన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ చూస్తూ ఉంటే ఇక్కడే ఇన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కదా. ఇంకా సముద్రంలో అయితే ఇంకా ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయో మనకైతే తెలియదు కదా అసలు. అంతే, చూస్తూ వెళ్తూ ఉంటే అసలు పిల్లలైతే బాగా ఎగ్జైట్ అయిపోయారండి. ఇన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ చూసి. ఈ ఫిష్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మినిమం నాకు తెలిసి ఒక 20 kgs ఉంటుందేమో అనుకుంటున్నాను. అది బయటకు వస్తే అసలు దాని పరిస్థితి ఇంకా నెక్స్ట్ మినిట్ అస్సలు ఊహించద్దు. ఇంకా చూడండి పాపం, ఇవన్నీ ఏసీలు పెట్టి ఈ మెయింటెనెన్స్కే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది, అంతే కదా. ఫిషెస్ని చూస్తూ చాలా టైం ఇక్కడే స్పెండ్ చేసామండి. ఇక్కడ చూడండి, ఈ కలరు, ఈ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఎంత బాగున్నాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. అలా చాలాసేపు చూసి ఇంకా ఎగ్జిబిషన్ వైపు వెళ్ళామండి. ఇంకా ఎగ్జిబిషన్ అంటే కొంచెం చీకటి పడితేనే బాగుంటుంది కదా. ఎగ్జిబిషన్లో అయితే మీకు ఏదైతే ఎక్కువ ఇష్టం, ఏవి ఎక్కుతారు రైడ్స్? నేనైతే ఏది ఎక్కనండి, జస్ట్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి మాత్రమే వెళ్తాను, అంతే. ఇదిగోండి, ఎగ్జిబిషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా అప్పుడప్పుడే 6 అలా అయ్యింది. ఈ వస్తువులు అవి అన్నీ చూస్తుంటే ఇదివరకట్లాగా అంత ఎగ్జైట్మెంట్ రావట్లేదండి. ఎక్కడ ఇవే దొరుకుతున్నాయి కదా. ఇంకా చెప్పాలంటే ఎగ్జిబిషన్లో అయితే మాత్రం చాలా టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. మన డీమార్ట్లోను వీటిల్లోనూ ఎక్కడ చూసినా ఈ వస్తువులు అన్నీ దొరికేస్తున్నాయి కదా. ఇదైతే ఫుడ్ కోర్టు. కానీ ఏ రైడ్ టచ్ చేసినా మినిమం 250 to 300 ఉందండి. ఎందుకు ఇంత టూ మచ్ ప్రైజింగ్ పెట్టారో నాకైతే అస్సలు అర్థం అవ్వలేదు. కానీ మనకి ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళిన తర్వాత తప్పదు కదా, చచ్చినట్టు ఎక్కిస్తారనేమో మరి. ఎంత చిన్న రైడ్స్ అయినా సరే మినిమం 200, లేదంటే 250, 300. అసలు ఎంత దారుణంగా అనిపిస్తుందో. పిల్లలకైతే వచ్చిందే ఛాన్స్ కదని ఒక్క రైడ్ కూడా వదలలేదండి, అన్నీ ఎక్కేశారు. మా పాప ఏమో వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళి ఎక్కింది, ఇంకా మా నానినేమో నేను ఎక్కిస్తూ ఉన్నాను. ఇలా అయిన తర్వాత ఇంకా ఆకలేస్తుంది కదా, ఎక్కి తిరిగి ఆ గోబీ మంచూరియా, ఇదేదో సమోసా చాట్ అండి, ఎంత దరిద్రంగా ఉన్నాయి అసలు. ఒక్కొక్క ప్లేట్ 250 అంట. నాకైతే పై ప్రాణాలు పైనే పోయినాయి అనుకోండి. ఇంక ఇదేదో పొటాటో స్ప్రింగ్ రోల్ అంట. ఇదైతే కొంచెం బాగానే ఉంది, కానీ దాని మొత్తం ఆయిలే. ఇదైతే 150 అంట. అసలు ఏంట్రా బాబు, అసలు అర్థం అవట్లేదు. ఈ లెక్కన ఎగ్జిబిషన్ అంతా అయిపోయేసరికి మా పిల్లలు అక్షరాల 4000 రూపాయలు ఖర్చు పెట్టారండి ఒక్క పూటకి. మరి ఏం చేస్తాం, చచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇంకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అన్నీ ఎక్కించాల్సిందే కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.